నా ఛానల్కి స్వాగతం. నేను రాస్తున్న పద్యాల్లో ముదుసలి వెతులని శీర్షికన కొన్ని పద్యాలు రాశాను. ఇవి తెలంగాణ భాషలో రాసిన పద్యాలు. పద్యం అనగానే సంస్కృతాంధ్ర లేదా శిష్ట వ్యవహారంలో రాసే పండితులు రాసే క్రమాన్ని మనం చూస్తుంటాము. అయితే తెలంగాణ భాషలో సాహిత్యంలో కథ, కవిత, నవల, వ్యాసం, పాటలు ఇవి మనకు తెలంగాణ భాషలో కనిపిస్తాయి. పద్యాన్ని కూడా రాయాలనే ఉద్దేశంతో నేను కొన్ని పద్యాలు రాశాను. ఇక ముద్దుసలి వెతలు అనగానే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో కౌటుంబిక లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ కుటుంబాల్లో ఉండే ముసలి వాళ్ళు కొంత నిరాదరణకు గురైతే వాళ్ళ వలపోతను తెలిపే పద్యం ఇది. కొడుకును సంబోధిస్తూ రాసిన పద్యం ఇది. ఈ పద్యం కంద పద్యం. సో మీకు ఇష్టమైతే తప్పకుండా దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక పద్యం విందామా. ముసలోళ్ళగుడే తప్ప, ముసలోళ్ళగుడే తప్ప, ముసలోళ్ళందరూ అయితరు ముందో ఎనుకో, ముసలోళ్ళందరూ అయితరు ముందో ఎనుకో, అసలుకు లెక్కన జయ్యరు, అసలుకు లెక్కన జయ్యరు ఒసని, ఉత్తగనే మీరు ఒడ్డెక్కిండ్రా, ముసలోళ్ళగుడే తప్ప, ముసలోళ్ళు అందరూ అయితరు ముందో ఎనుకో, అసలుకు లెక్కనే జయ్యరు ఒసని, ఒసని, ఉత్తగనే మీరు ఒడ్డెక్కిండ్రా, ఒడ్డెక్కిండ్రా. థ్యాంక్ యూ.